హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ యాంకర్ రవి, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో నాకు చాలా క్లోజ్ అనమాట. కాకపోతే ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ చాలా ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. అట్ లాస్ట్ ఇవాళ కుదిరింది. సో ఈరోజు ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన దగ్గర నుంచి చాలా సమాధానాలు కూడా రప్పిద్దాం. ఆయన మనం ఒకటి అనుకుంటాము ఇది అవ్వాలి అని, కానీ అది కాకుండా దేవుడు మనకి ఇంకో రూట్ చూపిస్తాడు. సో స్టార్టింగ్ నేను వినింది కొరియోగ్రాఫర్గా జర్నీ స్టార్ట్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చిన రవికి యాంకర్ పాత్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ రూట్లో కంటిన్యూ అవుతూ ఈ కొరియోగ్రాఫర్ అనే పాయింట్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొరియోగ్రఫీ అప్పుడు అంటే బేసిక్లీ ఏదో ఒకటి చేయాలి, నేను ఇండస్ట్రీకి రావాలి. దేవుడు ఇచ్చింది ఏంటి? సరే అప్పుడు ఇక ఇంటర్మీడియట్లో పోరగాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఉంటుండే వాళ్ళమ్మ, అరే నువ్వు మస్తు ఉంటావురా, నువ్వు అసలు అది కహోనా పేరు వచ్చినప్పుడు అయితే అరే నువ్వు రితిక్ రోషన్ లాగా ఉన్నావు. ఇక ఆ ఏజ్లో ఎట్లుంటుంది, అమ్మ రితిక్ రోషన్ ఏది తగ్గే ఉంటుంది. కానీ మెల్లమెల్లగా విత్ ఏజ్ యూ రియలైజ్ దాట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లుక్స్. ఇక్కడ లుక్స్ అంటే మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ ఎందుకు అవ్వట్లేదు హీరోలు? ఇట్స్ నాట్ జస్ట్ లుక్స్, ఇట్ ఈస్ ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి, డబ్బు ఉండాలి, నేను బ్యాకప్ చేయడానికి జనాలు ఉండాలి, అట్లీస్ట్ ముందుకు వెళ్ళాలంటే అది తెలుసుకున్నా. దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏంటి అంటే డాన్స్ బాగా చేస్తుండే అప్పుడు. సో డాన్స్ స్కూల్ నడిపేవాడిని, డాన్సెస్ షోస్ చేస్తుండే. సో సరే కొరియోగ్రఫీ ఎందుకు ట్రై చేయొద్దు, కొంచెం యూనో మంచి ఐడియాలజీ ఉంది కొరియోగ్రఫీ మీద, అట్లా ఇట్లా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దాంట్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంది అని. అట్లా అట్లా పోయి ఇంకా కొంతమందిని కలిసిన తర్వాత మా టీవీలో యాంకరింగ్ ఇది అయిపోయింది. అంటే ఏదో ఒకటి చేసి సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో. కొరియోగ్రఫీ అయితే ఏంటి, యాంకరింగ్ అయితే ఏంటి అని అట్లా ఈ దారి. సో సంథింగ్ స్పెషల్, నా ఫేవరెట్ షో. నేను చాలాసార్లు ఫోన్స్ ట్రై చేసా కానీ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, ఆ టైంలో కుదరలేదు. లేట్గా ట్రై నా చిన్నప్పుడు లేట్ అలవాటు కదా, అదే 8:30 to 10 వచ్చింది, నువ్వు 10:30కి ట్రై చేసావు అట్లా. లేదు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ చూసేవాడిని, చూసి స్కూల్కి కాలేజ్కి అట్లా వెళ్ళేవాడిని. నా చిన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి. నేను చిన్న ఉన్నప్పుడే చేసినది, నేను 4th క్లాస్లో ఉండే. సో దానివల్ల ఏమన్నా లైఫ్ చేంజింగ్ పాయింట్ అనుకోవచ్చు ఆ సంథింగ్ స్పెషల్ అనేది? అదే ఫస్ట్ షోనా బ్రో, లేదంటే బిఫోర్ ఏమన్నా షోస్ చేయడం ట్రై చేయడం ఏమైనా జరిగిందా? నేను అదే ఛానల్లో ఫస్ట్ షో నాది, నాట్ సంథింగ్ స్పెషల్, వేరే చేసా, సోలోగా చేసా. సంథింగ్ స్పెషల్ ఒకటి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని లోబో చేసేది, ఇవన్నీ ఫాలో అయ్యాను. అవును, చాయ్ బిస్కెట్ అని ఒకటి మార్నింగ్ భార్గవ్ చేసేది, మళ్ళీ స్టార్ ఆన్ డిమాండ్ అని సెషన్ చేస్తుండే, ప్రేరణ, అనసూయ, వి ఆల్ స్టార్టెడ్ టుగెదర్. అప్పుడు నేను లవ్ జంక్షన్ అని ఒకటి చేస్తుండే, అది ఈవినింగ్ లైవ్ చేస్తూ ఇంకా ఆర్జే వంశీ గారు వచ్చారు మా ప్రోగ్రామింగ్ హెడ్గా. సో చాలా చేంజెస్ అవుతున్నాయి, చాలా చేంజెస్ చేయాలి అన్నప్పుడు అరే ఇద్దరు డ్యువల్ యాంకరింగ్, ఒక మేల్ ఫీమేల్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. దాని నుంచి సంథింగ్ స్పెషల్ స్టార్ట్ అయ్యింది. మా ముఖేష్ డైరెక్టర్, ఇంకా మేము ముగ్గురం కసి మీద ఉండే, ఎట్లనో అట్లా ఇది హిట్ చేయాలి అది ఇది అని. అసలు అది చేసిన 2వ రోజు నుంచి గ్రేట్ స్టార్ట్. అసలు అలా వెళ్తుందని అనుకోలేదు. 1.5 hour, అప్పటి వరకు లైవ్లు ఏ ఛానల్ అయినా 1 hour కంటే ఎక్కువ లేదు. ఇది 1.5 hour, దీంట్లో ఈ గిమ్మిక్లు, దీంట్లో ఇవి పెడదాం అది పెడదాం. మేము ఫస్ట్ టైం విన్నప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అసలు ఎప్పుడు చూడలేదు. కానీ అప్పుడు ఆ విషయం నేర్చుకుని ఏదన్నా రెగ్యులర్గా ఉన్నదాన్ని బ్రేక్ చేసి, స్టీరియోటైప్ బ్రేక్ చేసి అని కొత్తదనం ఇంట్రడ్యూస్ చేస్తే గట్స్ ఉండాలా, కొత్తదనాన్ని ఇంట్రడ్యూస్ చేసేది. ఆ గట్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తెలుసా, అది నేను నేర్చుకున్నా. అండ్ ఆర్జే వంశీ గారు వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సంథింగ్ స్పెషల్. అదొక 3.5 years చేసాం, ఆల్మోస్ట్ 1000 episodes అనుకుంటా. గ్రేట్ జర్నీ, అది లవ్లీ జర్నీ. కానీ దాని తర్వాత మధ్యలో నువ్వు ఒక్కడే ఎగ్జిట్ అవ్వడం జరిగింది కదా షో నుంచి, లాస్ట్ ఒకటే చేసేది. నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సన్నీ వచ్చాడు, విజయ్ సన్నీ వచ్చాడు ఆ షోకి. అప్పుడు డి జూనియర్స్ చేస్తుండే, నేను లాస్ట్ డి జూనియర్స్ చేస్తుండే. సో ఇంకా నాకేమనిపించిందంటే ఇక స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాలి. సంథింగ్ స్పెషల్ వాజ్ డన్. ఇక అప్పటికే ఇంకా 3.5 years ఎంతమంది చూస్తారు, ఎవరెవరు చూస్తారు. అక్కడికే కొంచెం అలానే ఐసీయూలోకి వెళ్తుండే అది. ఇంకా ఐ థాట్ ఇట్ ఈస్ బెస్ట్ వి మూవ్ అహెడ్, వేరే లీగ్ ట్రై చేద్దాం, ఇంకా ఆన్లైన్ షోస్ చేయాలి లైవ్ కాకుండా అని చెప్పేసి మెల్లగా అటు మూవ్ అవ్వం. ఈటీవీకి వచ్చిన తర్వాత స్టార్ మా నుంచి దూరం అయిపోయారు ఆ టైంలో? రెండూ చేస్తుండే. Season 1 మొత్తం 2 చేసాం. అది దానికి 2-3 days ఇస్తుండే నెలలో, ఇది ఎవ్రీడే ఉంటుండే. అది 2 చేసాం. Season 2 వచ్చేసరికి ఇంకా సోలోగా ఎక్కడ ట్రై చేద్దాము, ఎక్కడన్నా కంప్లీట్గా ఆన్లైన్ వైపు వెళ్దాము. మొండిమొగుడు పింకి పిల్లని చేసాం మళ్ళీ జీ తెలుగులో, అది డైలీ లైవ్. ఇంకా అక్కడ నుంచి అట్లా అని వెతుక్కుంటూ
మరి మీ ఇద్దరి మధ్య గొడవలు ఏంటి? లాస్ట్ ఇయర్‌కి మీకు చాలా ఇంటర్వ్యూస్‌లో ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం. ఓ ఇద్దరం చేస్తున్నాము, ఒక షోకి పేరు వస్తుందంటే ఎవ్రీవన్ వాంట్స్ నాకు ఎక్కువ పేరు రావాలి, తనకి ఎక్కువ పేరు. అది ఆ డిఫరెన్సెస్ ఖచ్చితంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ దాని తర్వాత ఒక 1.5 year మాట్లాడుకోలేదు అనుకుంటా మేము. ఈ ఈగో డిఫరెన్సెస్ వల్లనే. అంటే నీకు వచ్చింది ఆ పేరు, నాకు వచ్చింది ఆ పేరు, నేను బాగా చేశాను అంటున్నా, నువ్వు బాగా చేశాను. ఇక అదంతా బచ్పనే, అది చిన్నపిల్లల గొడవలు అవన్నీ. వన్స్ వీ స్టార్టెడ్, ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఇవన్నీ వీ వెంట్ బియాండ్ దిస్. అరే మనం ఏం ఆలోచించాం అప్పుడు, ఏం గొడవలు పడ్డాము అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ వీ స్టార్టెడ్ డూయింగ్ షోస్. మళ్ళీ స్టార్ మానే పిలిచింది, స్టార్ మాలోనే షోస్ చేసాం. ఇప్పుడు ఇట్స్ ఆల్ గుడ్. అండ్ దాని తర్వాతే కదా పటాస్ షో స్టార్ట్ అయింది శ్రీముఖితో. ఆ షో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? పటాస్ వాస్ క్రేజీ. సంథింగ్ స్పెషల్ ఒక లెవెల్ అయితే పటాస్ ఇంకో లెవెల్. ఇక్కడ కంప్లీట్ మొత్తం ఫ్రీ అయిపోయారు. కంప్లీట్ అక్కడైతే మాట్లాడటం కాదు, ఏం కాదు. అక్కడ ఇంకా వార్, ఇంకా అది ఆన్ స్టేజ్ డ్యువెల్ యాంకరింగ్ లో ఒక వార్. నువ్వు బాగా చేస్తావు, నేను బాగా చేస్తాను, నువ్వు పంచులు బాగా చేస్తాను. అదొక డిఫరెంట్ లీగ్ మళ్ళా పటాస్. అది హోల్ టీమ్, ఇన్ఫాక్ట్ సంతు, ప్రసన్న, సీను అనే రైటర్స్, ప్లస్ అప్పుడే వచ్చారు యాదమరాజు, హరి, సద్దాము, వీళ్ళందరూ. అదొక సూపర్ జర్నీ అది. ఈటీవీ చాలా మంది కమెడియన్స్ ని బయటకి వదిలింది. సో దాంట్లో పటాస్ నుంచి ఇంకా చాలా మంది వచ్చారు. పటాస్, జబర్దస్త్ అంటే వాళ్ళది లాంగ్ లాస్టింగ్ షోస్ ఉంటాయి. సో జనాలకి ఇంజెక్ట్ చేస్తారు, లోపల పంపించేస్తారు. జనరల్గా వేరే ఛానల్స్ ఏంటి 20 episodes 26 episodes సీజన్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా 3 seasons, అట్లా 3 months, అలా ప్రతి షో హ్యాజ్ అ లైఫ్. కానీ విత్ ఈటీవీ వాళ్ళు ఆ షోనే లైఫ్ లాగా చేస్తారు. ఇంకా జబర్దస్త్ ఈరోజు చూస్తే మనకి ఎవ్రీ థర్స్డే ఫ్రైడే పీపుల్ వేర్ హుక్డ్. ఒకప్పుడు మొగల్ రేకులు ఉండే అట్లా. ఆ టైంలో వాలంటీర్ వ్యూవర్షిప్, సంథింగ్ స్పెషల్ మార్నింగ్ 8:30 వస్తుందని చెప్పి చాలామంది అది గుర్తుపెట్టుకొని ఆ వ్యూవర్షిప్ రావాలి. దట్ ఈస్ వేర్ యువర్ హిట్. అంటే అరే 8:30కి సంథింగ్ స్పెషల్ వస్తుందిరా, అరే థర్స్డే అయిందా, అరే జబర్దస్త్ పెట్టరా అని ఈ సౌండ్లు అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. దట్ ఈస్ వాట్ అ గుడ్ షో కెన్ డూ. కరెక్ట్. అది చేసింది ఈటీవీ ప్లస్. అప్పుడప్పుడు గ్రోయింగ్, అరే 9, అరే పటాస్ వస్తుందిరా అని దే యూస్ టు కమ్ దేర్. ఇప్పుడు ఈ ఓటీటీ వల్ల ఇదంతా పలసపడిపోయింది. కానీ ఈ వాలంటీర్ వ్యూవర్షిప్ వచ్చింది అని అంటే, చిత్రలహరి ఫ్రైడే 8:30కి వస్తుండే. అప్పుడు నువ్వు పుట్టినో లేదో తెలియదు, కానీ దానికి చిత్రలహరి అనే దానికి వాలంటీర్ వ్యూవర్షిప్. మన డీడీలో న్యూస్ ఆయన పెద్ద ఆయన చనిపోయారు, ఆయన పేరు శాంతి స్వరూప్ గారు. ఆయన న్యూస్ వస్తుందంటే ఇట్ వాజ్ అ వాలంటీర్ వ్యూవర్షిప్. మరి ఆ టైంకి రిమైండర్లు పెట్టుకొని మరి అది రావాలి. దట్ ఈస్ వేర్ యువర్ హిట్. కానీ వీళ్ళందరూ గ్రోత్ చూసినప్పుడు, ఇప్పుడు యాదమరాజు కానీ వీళ్ళందరూ రెగ్యులర్ స్టార్మా షోస్లో కానీ ఈటీవీ షోస్లో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ గ్రోత్ చూసినప్పుడు స్టార్టింగ్ అరే మనతో ఇట్లా ఉన్నారు కదా, మనం ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసాం కదా, ఆ ప్రౌడ్ మూమెంట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది బ్రో. అంటే ఎవడు ఏం చేయడు ఇక్కడ. వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళు రాసుకొచ్చింది, ఇక్కడ రాసుకొని వస్తారు. ఎంతమంది రాలేదు మరి, ఎందుకు అందరు రాలేదు, ఎందుకు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? 1,00,000 మంది వస్తే 100 మంది గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు రాసుకొని వచ్చారు. దట్ ఈస్ దేర్ హార్డ్ వర్క్. ఎక్కడో కూర్చొని రాత్రి పడుకునే ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. నీకు కాంపిటీషన్ ఇలా ఉంది, నీలాగానే వీడు చేయగలుగుతున్నాడు, నీలాగా 10 మంది చేయగలుగుతున్నాడు, కానీ నువ్వెంత స్పెషల్, నువ్వెంత డిఫరెంట్గా చేయగలుగుతావు, నిన్నే ఎందుకు ఇష్టపడాలి జనాలు, ఇవన్నీ మాట్లాడుకోవాలి ఆర్టిస్ట్. నేను వచ్చినప్పుడు నాతో పాటు 3 యాంకర్లు ఉండేరా, ప్రభాకర్ అన్న, ఓంకార్ అన్న, ప్రదీప్ అండ్ నేను కూర్చొని మాట్లాడుకుంటుండే. నేను ఆ స్థాయికి రావాలంటే వీళ్ళు 3 ఉన్నారు, నేను వీళ్ళు 3 లాగా చేశానంటే అందులో ఏముంది, నార్మల్ అయిపోతుంది. హౌ డిఫరెంట్ కెన్ ఐ డూ? ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ నీలాగా ఇదే ఇంటర్వ్యూ 10,000 మంది చేయగలుగుతారు నీ ప్లేస్లో. ధనుష్ని ఎందుకు చూడాలా అన్ను. ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రెంగ్త్స్, డిఫరెంట్ వే ఆఫ్ ప్రొజెక్టింగ్. అది తెలుసుకోవాలి. దట్ ఈస్ వెన్ యువర్ హిట్. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. దిస్ ఇస్ కాల్డ్ హోంవర్క్. ఏ ప్రొఫెషన్కైనా హోంవర్క్ చాలా ఇంపార్టెంట్. సిట్ డౌన్ అండ్ టాక్ టు యువర్ సెల్ఫ్, లెర్న్, రైట్ ఇట్ డౌన్. నేను ఇది చేయగలుగుతా, అతను ఇది చేయలేదు, నేను ఇది ఇలా చేయగలుగుతా, అతను ఇది ఇలా చేయలేడు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు సద్దాము, హరి, వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ ఇన్ టీవీ నౌ. వాడికి సాటి ఎవరు లేరు. అంటే నాకు, దిస్ ఇస్ మై ప్రైవేట్ పర్సనల్ ఒపీనియన్, సద్దాం చేసే కామెడీ ఎవరు చేయలేడు. భాస్కర్, జ్ఞాని, పరశురామ్, చాలామంది ఉన్నారు పోరాలు, యాదమరాజు. వాట్ దే గివ్, వాట్ దే బ్రింగ్ ఇట్ ఆన్ ది టేబుల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వేరేల కంటే.